ఇన్వెస్ట్మెంట్ రిస్క్ అనేది మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే ముందు అందుకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టండి. ఈ కార్యక్రమం నిపుణులు, అనుభవజ్ఞుల సూచనలు, సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత వహించదు. నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్ న్యూస్. దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్ గా కొనసాగుతున్నాయి. సెన్సెక్స్, నిఫ్టీ లాభ నష్టాల్లో ఊగిసలాడుతున్నాయి. టాటా స్టీల్, ఎన్టీపీసీ, ఓఎన్జీసీ, యాక్సిస్ బ్యాంక్, అల్ట్రాటెక్ సిమెంట్ షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా కోటక్ మహీంద్రా, టీసీఎస్, ఏషియన్ పెయింట్స్, సన్ ఫార్మా, హెచ్యుఎల్ షేర్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఇక మార్కెట్ ట్రెండ్ పై విశ్లేషణ అందించేందుకు మనతో పాటు ఉన్నారు సీనియర్ బిజినెస్ అనలిస్ట్ జీవీ రావు గారు. నమస్తే సార్. నమస్తే. వెల్కమ్ టు అవర్ స్టూడియో. థ్యాంక్ యూ. మీకు ముందుగా హ్యాపీ భోగి సార్. థ్యాంక్ యూ అమ్మా. అలాగే అందరికీ కూడా ముందుగా సంక్రాంతి మరియు భోగి శుభాకాంక్షలు. ఓకే, థ్యాంక్ యూ సార్. సార్, మరి గత 2 రోజులుగా చూస్తుంటే మార్కెట్ పతనానికి కారణాలు ఏంటి సార్? అయితే మన భారతదేశంలో గత 2 రోజులుగా ముఖ్యంగా స్టాక్ మార్కెట్లు ఇంతగా పతనం చెందడానికి 2 ప్రధాన కారణాలు కనిపిస్తున్నాయమ్మా. మొదటి, ఇది మనకి యుఎస్ టారిఫ్ భయాలు మార్కెట్ని ఇంకా వెంటాడుతున్నాయి. అంటే మనం టారిఫ్ పరంగా అగ్రిమెంట్స్ ఇంకా కూడా ఎంటర్ కాకపోవటం వల్ల ఈ అనిశ్చిత అనేటువంటిది కొనసాగుతూ వచ్చింది. ఇక రెండో ప్రధాన కారణం ఏంటంటే కార్పొరేట్ ఫలితాలు ఎలా ఉంటాయా అనేటువంటి ఆసక్తి ఎక్కువగా ఉంది. ఈ యొక్క టెన్షన్ కూడా ఒక రకంగా మార్కెట్ మీద ఉంది. అది కార్పొరేట్ ఫలితాలు కనుక ఆశించిన స్థాయిలో లేకపోతే స్టాక్స్ ఇంకా పడిపోవచ్చు అనేటువంటి భయంతో లాభాల్లో ఉండేవాళ్ళు లాభాలు సేకరించటము, లాభాల్లో లేనటువంటి వాళ్ళు కూడా కొత్తగా మార్కెట్లో ప్రవేశించాలంటే ఆలోచించేటువంటి పరిస్థితిలో ఉంటాము. ఈ కారణాల వల్ల మార్కెట్లో మనం ఇటువంటి పతనాన్ని చూస్తున్నాం. రైట్, ఫస్ట్ కాలర్ తీసుకుందాం సార్. శ్రీకాంత్ గారు ఉన్నారు లైన్ లో. శ్రీకాంత్ గారు నమస్తే. అడగండి డౌట్ ఏంటో. సార్, ఇది ప్రెసెంట్ లో భారత్ ఎలక్ట్రానిక్స్ ఒకటి లారస్ ల్యాబ్ తీసుకోవచ్చా? భారత్ ఎలక్ట్రానిక్స్ లారస్ ల్యాబ్స్ గురించి అడిగారు మీరు, కొత్తగా కొనొచ్చా అని. భారత్ ఎలక్ట్రానిక్స్ వచ్చేసి కరెంట్ ప్రైస్ నుంచి ఏదైనా ఫాల్ అయితే సమ్వేర్ అరౌండ్ 400 రూపీస్లో మీరు కొనొచ్చండి. జనరల్గా ఏంటంటే డిఫెన్స్ సెక్టార్లో ఉన్న స్టాక్స్ అన్నీ కూడా బడ్జెట్ టైంలో పెరుగుతాయనేటువంటి ఒక జనరల్ ఎజంప్షన్తో ఇటీవల కాలంలో డిఫెన్స్ సెక్టార్ షేర్లు ఎక్కువగా కొనుగోలు జరిగింది. అయితే భారత్ ఎలక్ట్రానిక్స్ యొక్క ఫండమెంటల్స్ బాగున్నప్పటికి కూడా వాల్యుయేషన్ పరంగా చూస్తే వాల్యుయేషన్ కంఫర్ట్ ఎక్కువగా లేదు. ఇది కనుక ప్రైస్ కాస్త తగ్గితే అరౌండ్ 400 రూపీస్కి వస్తే మళ్ళీ మీరు ఫ్రెష్ బయింగ్ గురించి పరిశీలించవచ్చు. ఇక లారస్ ల్యాబ్ కరెంట్ రేట్లో ఫ్రెష్ బయింగ్ని అవాయిడ్ చేయడం మంచిదండి. ఇంకో కాలర్ అండి, వరప్రసాద్ గారు ఉన్నారు లైన్ లో. వరప్రసాద్ గారు. హలో వరప్రసాద్ గారు, అడగండి. సార్ నమస్తే అండి. నమస్తే అండి సార్, ముందుగా మీకు భోగి శుభాకాంక్షలు సార్. నమస్కారం అండి, మీకు సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సార్. సార్, తేజస్ నెట్వర్క్స్ నా దగ్గర ఒక 795 లో ఉన్నాయి సార్. యాక్చువల్ గా ఒక 150 షేర్స్ ఉన్నాయి. ఓకే. సో అంటే నేను ఇంకా కొంచెం వెయిట్ చేస్తే సార్, ఇంకా 1-2 ఇయర్స్ వెయిట్ చేయడానికి ఇబ్బంది లేదు. యావరేజ్ చేసుకోవాల్సిన టైంలో యావరేజ్ చేసుకుంటాను. ఆ ఫ్యూచర్ అవుట్లుక్ ఎలా ఉంటుంది సార్? ఆ కంపెనీ అంటే పూర్తిగా బిఎస్ఎన్ఎల్ డిపెండెన్సీ కదా, ఉంటుందా లేదా ఫ్యూచర్ అనేది? అంటే మనం వెయిట్ చేసినా దానికి రిజల్ట్ ఏదైనా ఉంటుంది, మంచిగా ఉంటుంది అంటే వెయిట్ చేయగలుగుతాం సార్. దానికి ఒకసారి చెప్పండి సార్ అది. అయితేనండి, తేజస్ నెట్వర్క్లో మీరు ఇంకా 1-2 సంవత్సరాలు కాదు, ఇంకా ఎక్కువ కాలం వెయిట్ చేసినా కూడా మీరు కొన్న ప్రైస్ కూడా వస్తుంది అనేటువంటి నిశ్చితంగా చెప్పగలిగే పరిస్థితి లేదండి. నిజానికి ఎప్పుడైతే కంపెనీ యొక్క పర్ఫార్మెన్స్ క్వార్టర్ ఆన్ క్వార్టర్గా నెగిటివ్గా ఉంటూ కంటిన్యూస్గా ఫాలింగ్ ట్రెండ్ మాత్రమే చూపిస్తూ వచ్చిందో అంటే ఇది ఫాలింగ్ నైఫ్ లాంటిదండి. ఒకసారి మన మీదకి పడిపోతున్నప్పుడు ఫాలింగ్ నైఫ్ ఎట్లా మనం దాన్ని ఆపలేమో ఇది కూడా అలాంటి పరిస్థితి. అందుకని తేజస్ నెట్వర్క్ విషయంలో మీరు అవలంబించాల్సిన వైఖరి ఏంటంటే పెరిగినప్పుడల్లా కాస్త క్వాంటిటీలు అమ్ముకుంటా వెళ్ళండి తప్పితే ఫర్దర్గా మళ్ళీ మరికొన్ని షేర్లు యాడ్ చేసే ప్రయత్నం చేయొద్దు. దీని పట్ల దీర్ఘకాలికమైనటువంటి ఆశ పెట్టుకోకుండా మార్కెట్ పెరిగినప్పుడు ఎగ్జిట్ అయ్యేటువంటి ఆలోచనతో ముందుకెళ్ళటమే మంచిదండి. గుంటూరు నుంచి చక్రి గారు. నమస్తే సార్. జీవీరావు గారు నమస్తే. నమస్తే అండి. హెచ్డిఎఫ్సి, రిలయన్స్, టీసీఎస్ కొన్నాను సార్ లాంగ్ టర్మ్ కొని. నేను కొన్న తర్వాత 3 కూడాను 30% లాస్ లో ఉన్నాను సార్. ఓకే. హెచ్డిఎఫ్సి బ్యాంకు, టీసీఎస్, రిలయన్స్. రైట్ అండి. నేను 3 గురించి కేవలం మీ ఒక్కళ్ళ కోసమే కాదు అందరి ప్రయోజనం కోసం చెప్తానండి. మనం 1 by 1 వద్దామండి. ముందుగా హెచ్డిఎఫ్సి బ్యాంక్ విషయానికి వస్తే
హెచ్డిఎఫ్సి బ్యాంక్ గత 2 సంవత్సరాలుగా అండర్ పర్ఫార్మెన్స్లో చూపిస్తుంది. అయితే హెచ్డిఎఫ్సి బ్యాంకు మీరు ఇప్పుడు రేట్లో పొరపాటు కూడా అమ్మే ప్రయత్నం అయితే చేయకండి. ఇదేంటంటే స్టేబుల్గా లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ కనుక ఒక 3-4 సంవత్సరాలు హోల్డ్ చేస్తే దీనిలో రీజనబుల్ రిటర్న్కి అవకాశం ఉందండి. అంటే ఎక్స్ట్రాడినరీగా మీరు అన్ఎక్స్పెక్టెడ్ హ్యూజ్ రిటర్న్స్ అని చెప్పలేం, కానీ బట్ ఒక రీజనబుల్ రిటర్న్కి మాత్రం హెచ్డిఎఫ్సి బ్యాంక్లో డెఫినెట్గా అవకాశం ఉంది. కాబట్టి మీరు హోల్డ్ చేయండి ఇప్పటికే ఉన్న షేర్లు. అలానే ఇప్పుడు సమ్వేర్ అరౌండ్ 934లో ఉందండి. ఇంకాస్త తగ్గిందనుకోండి, సపోజ్ 920 అట్లా వస్తే కూడా మరికొన్ని షేర్లు కూడా యాడ్ చేసే ప్రయత్నం చేయండి. హెచ్డిఎఫ్సి బ్యాంక్ అలా ఒక 2 సంవత్సరాల కాలం కోసం కూడా వెయిట్ చేస్తే 2-3 ఏళ్ళు మీకు డీసెంట్ రిటర్న్కి అవకాశం ఉందండి. సో దాన్ని విషయంలో నేను హోల్డ్ అని చెప్తాను. తగ్గినప్పుడు మరికొన్ని షేర్లు కూడా యాడ్ చేయండి. పోతే రెండోది రిలయన్స్ ఇండస్ట్రీస్ విషయానికి వస్తే టెక్నికల్గా చూస్తే ప్రస్తుతం వీక్గా ఉంది. సో ఇక్కడి నుంచి బిలో 1400 రూపీస్ కనుక వస్తే మళ్ళీ 1370 వరకు కూడా డౌన్ అయ్యేటువంటి ప్రమాదం కూడా ఉంది ఇక్కడ. కానీ లాంగ్ టర్మ్ వ్యూ పాయింట్స్ చూస్తే ఫండమెంటల్గా చాలా స్ట్రాంగ్గానే ఉంది. అందుకని ఇప్పటికే ఉన్న షేర్లను హోల్డ్ చేస్తూ మీరు 1390 స్టాప్ లాస్గా పెట్టుకుని హోల్డ్ చేయమని చెప్తాను. అలాగే మరికొన్ని షేర్లు యాడ్ చేయాలనుకుంటే మనం తగ్గినప్పుడు మార్కెట్లో ఇంకా తగ్గితే కనుక బిలో మనకి మరికొన్ని షేర్లు యాడ్ చేసే ప్రయత్నం కూడా చేయొచ్చండి రిలయన్స్ ఇండస్ట్రీస్ విషయానికి వస్తే. రైట్. ఇక పోతే మూడు ఆయన కోటక్ మహీంద్రా బ్యాంక్ గురించి కూడా అడిగినట్టున్నారు. లేదు సార్, హెచ్డిఎఫ్సి, టీసీఎస్ అండ్ రిలయన్స్ గురించి. టీసీఎస్ కూడా మీరు లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేయొచ్చండి. టీసీఎస్ ఫలితాలు ఆశాజనకంగానే ఉన్నాయి. నిజానికి డివిడెండ్స్ పరంగా కూడా ఒక షేర్కి ఇప్పుడు మధ్యంతర డివిడెంట్ ప్లస్ రెగ్యులర్ డివిడెంట్ కలిపి 57 రూపాయలు ఒక షేర్కి వాళ్ళు డివిడెంట్గా కూడా చెందించారు. మీకు లాంగ్ టర్మ్ కోసం టీసీఎస్ నిరభ్యంతరంగా హోల్డ్ చేయొచ్చండి. రైట్. ఇంకో కాలర్ సార్, శ్రీనివాసరావు గారు ఉన్నారు లైన్లో. శ్రీనివాసరావు గారు, గుడ్ ఈవినింగ్ మేడం. రావు గారికి కూడా గుడ్ ఈవినింగ్ సార్. నమస్తే. సంక్రాంతి భోగి శుభాకాంక్షలు సార్. థ్యాంక్ యూ అండి. మీకు నేను ఒక 3 షేర్ల గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. చెప్పండి. సిఫ్లా ఒకటి, ఓకే, కోటక్ మహేంద్రా, ఐఓబి ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, ఈ 3 ఇప్పుడు ప్రకటించారు. సిప్లా, కోటక్ మహీంద్రా, ఐఓబి విషయానికి వచ్చినప్పుడు ముందుగా ఈ రోజే ఐఓబి క్వార్టర్లీ ఫలితాలు ప్రకటించడం జరిగింది. ఐఓబి యొక్క క్వార్టర్లీ ఫలితాలు చాలా ఆశాజనకంగా ఉన్నాయి. నిజానికి మార్కెట్లో ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా కూడా చాలా మంచి ఫలితాలను ఐఓబి ఈ క్వార్టర్లో ప్రకటించడం జరిగింది. ఐఓబి ఇప్పటికే ఉన్న షేర్లు హోల్డ్ చేయడమే కాకుండా కరెంట్ వాల్యుయేషన్లో కూడా ఐఓబి షేర్లు మరికొన్ని కూడా మీరు యాడ్ చేసుకోవచ్చండి. సో ఇది ఐఓబి విషయంగా. కోటక్ మహీంద్రా బ్యాంకు ఈరోజే ఎక్స్ స్టాక్ స్ప్లిట్లో ట్రేడ్ అవుతుందండి. అంటే మనకి 5:1 రేషియోలో స్టాక్ స్ప్లిట్ జరిగింది. అంటే ఒక షేర్కి 5 షేర్లుగా విభజన జరిగింది. అందుకనే మనం ఈరోజు 2100 చిల్లర ఉన్నటువంటి షేరు 425 రూపాయలకి పడిందని చెప్పి కొంతమంది ఆందోళన వ్యక్తపరిచారు. నిజానికి అది పడిపోవటం కాదు, ఇది స్టాక్ స్ప్లిట్ కారణంగా అంతకుముందు ఉండేటువంటి షేరు ఇప్పుడు ఒక షేర్ అలా 6 షేర్లు అయిపోయినాయి కదా. షేరు మామూలుగా 10 రూపాయల షేర్లు 2గా డివైడ్ అయిపోయినాయి. ఆ విధంగా నెంబర్ ఆఫ్ షేర్స్ పెరగటం వల్ల షేర్ ప్రైస్లో వచ్చినటువంటి అడ్జస్ట్మెంట్ అది. లాంగ్ టర్మ్కి కోటక్ మహీంద్రా బ్యాంక్ డెఫినెట్గా మంచి ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి కోటక్ మహీంద్రా బ్యాంక్ మీరు డెఫినెట్గా హోల్డ్ చేయొచ్చండి. ఈ విధంగా ఐఓబి, కోటక్ మహీంద్రా ఈ 2 కూడా హోల్డ్ చేయటమే కాకుండా మరికొన్ని షేర్లు కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. సిప్లా కూడా అడిగారు సార్. సిప్లా ఇప్పటికే ఉన్న షేర్లు హోల్డ్ చేయండి. ఫర్దర్గా యాడ్ చేయాలనుకుంటే మాత్రం తగ్గినప్పుడు మాత్రమే యాడ్ చేసే ఆలోచన చేయండి. రైట్. ఇంకో కాలర్ అండి, శ్రీనివాస్ గారు ఉన్నారు. శ్రీనివాస్ గారు, హలో మేడం. శ్రీనివాస్ గారు అడిగారు. మేడం, యాక్చువల్ గా నాకు డిక్సాన్, తర్వాత బజాజ్ హోల్డింగ్స్ అండ్ న్యూలాండ్స్ ఉన్నాయండి. నా దగ్గర 3 షేర్లు ఉన్నాయి. 3 డిసెంబర్ లో కొన్నాను. ఇప్పుడు చాలా లాస్ లో ఉన్నాయి అవి. బట్ పరిస్థితి ఏంటో కనుక్కుందామని. అయితే ఇప్పుడు డిక్సన్ టెక్నాలజీస్ విషయానికి వస్తే ఫండమెంటల్గా చాలా స్ట్రాంగ్ కంపెనీ. ఇప్పుడు టెంపరీ ఫాల్ గురించి మీరు ఎక్కువగా వరీ అవ్వక్కర్లేదు. లాంగ్ టర్మ్ కోసం డిక్సన్ టెక్నాలజీ అయితే మీరు హోల్డ్ చేయొచ్చండి. ఇంకోటి ఏదో అడిగారు సార్. శ్రీనివాస్ గారు ఉన్నారా లైన్ లో? ఓకే, రైట్. ఇంకో కాలర్ అండి, ఫనీ గారు ఉన్నారు. ఫనీ గారు, హలో. ఫనీ గారు అడగండి, ఏ సర్క్యూట్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? ఇది ఐఆర్ఎస్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ గురించి అండి. ఐఆర్ఎస్ అండ్ హెచ్డిఎఫ్సి.
హెచ్డిఎఫ్సి బ్యాంక్ గురించి మనం ఇప్పుడే మాట్లాడుకోవడం జరిగిందంటే మీ తర్వాత మళ్ళీ ప్రోగ్రామ్ చూడండి. ఐఆర్ఎఫ్సి విషయానికి వస్తే ఫ్రెష్ బయింగ్ ఇప్పుడు రేట్లో చేయమని చెప్పను, కానీ ఇప్పటికే ఉన్న షేర్లు మాత్రం డెఫినెట్గా మీరు హోల్డ్ చేయొచ్చండి. ఈవెన్ స్వల్పకాలంలో కూడా ఐఆర్ఎఫ్సి షేర్లు కొంత పెరుగుదలకు అవకాశం ఉందండి. రైట్, ఇంకో కాలర్ అండి హర్ష గారు ఉన్నారు లైన్లో. హర్ష గారు. హాయ్ అండి, జీవీరావు గారు, మీకు హ్యాపీ పొంగల్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఒక హై లెవెల్ క్వరీ అండి. సో ట్రెంట్, డిక్సన్, గాడ్ఫ్రే ఫిలిప్స్ ఈ 35 to 40% లాస్ లో ఉన్నాము. హోల్డ్ చేయమంటారా, యాడ్ చేయాలా, ఎగ్జిట్? థర్డ్ ఏమన్నారు సార్? రైట్ అండి. ఇప్పుడు ఒకసారి అండి ట్రెంట్, మీరు తర్వాత డిక్సన్ టెక్నాలజీ, ఇంకో మూడోది ఏంటండి? ఫిలిప్స్. ఓకే, రైట్ అండి. ఫిలిప్స్ విషయానికి వచ్చిన గాడ్ఫ్రే ఫిలిప్స్ ఏంటంటే అండి, సిగరెట్ల పైన విధించినటువంటి ఎక్సైజ్ డ్యూటీ కారణం వల్ల సిగరెట్ కంపెనీస్ అన్ని షేర్లలోనూ కూడా ఫాల్ అయినట్టు మనం చూసాం. అది ఐటీసీ, అలాగే గాడ్ఫ్రే ఫిలిప్స్ కూడా. అయితే గాడ్ఫ్రే ఫిలిప్ చాలా ఎక్కువగా పడటం వల్ల ఇప్పుడు కరెంట్ వాల్యుయేషన్స్ కంఫర్టబుల్ జోన్లోకి వచ్చాయండి. అందుకని మీరు ఇప్పుడైతే మాత్రం తొందరపడి అమ్మకండి. దీన్ని కనీసం ఒక ఏడాది పాటు మీరు హోల్డ్ చేయండి. మీరు కొన్నటువంటి ప్రైస్ రావటమే కాకుండా ఇంకాస్త పెరిగే అవకాశం అయితే ఉంది. అయితే ఇంకా తగ్గినప్పుడు మాత్రమే ఫర్దర్ యాడ్ చేయండి, కానీ ఇప్పటికే ఉన్న షేర్లు మాత్రం తప్పకుండా హోల్డ్ చేయండి. అలాగే డిక్సన్ టెక్నాలజీ కూడా ఫర్దర్ అక్యుములేషన్ విషయంలో జాగ్రత్త వహించండి. బాగా తగ్గితేనే ఫర్దర్గా ఆలోచించండి, కానీ ఇప్పుడున్న రేట్లో ఫర్దర్ యాడ్ చేయకుండా ఉన్న షేర్లను మాత్రం హోల్డ్ చేయండి. ఇక మూడోది ట్రెంట్ విషయానికి వస్తే, ట్రెంట్ నిజానికి 3,900 స్థాయిలో మళ్ళా రీజనబుల్ వాల్యుయేషన్కి వచ్చిందని చెప్పొచ్చండి. ఇక్కడి నుంచి ట్రెంట్ షేరు ఒక 2 సంవత్సరాల కాలంలో మంచి రిటర్న్స్ అందించే అవకాశం ఉంది. దానికి చాలా ఎక్కువగా పెరిగినటువంటి ట్రెంట్ షేరు అనూహ్యంగా తగ్గుదల మనం చూసాము. మీరు హై వాల్యుయేషన్లో కొనటం వల్ల నష్టపోయారు. దాని గురించి ఎక్కువ ఆందోళన చెందకుండా ఈ రేట్ నుంచి స్లోగా మరికొన్ని షేర్లు అక్యుములేట్ చేసే ప్రయత్నం కూడా చేయండి. కానీ గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు మీరు అడిగినటువంటి ఈ 3 షేర్లు కూడా కనీసం ఒక 3 సంవత్సరాల కాల వ్యవధి కన్నా కానీ మీరు హోల్డ్ చేసే ఆలోచన ఉంటే డెఫినెట్గా ప్రయోజనం కలిగే అవకాశం ఉందండి. రైట్, ఇంకో కాలర్ అండి జోసెఫ్ గారు ఉన్నారు లైన్లో. జోసెఫ్ గారు. మేడం, నా పేరు జోసెఫ్ అండి. అడగండి, మీ డౌట్ ఏంటి అడగండి. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్, నా దగ్గర పరాస్ డిఫెన్స్ ఒక 250 షేర్స్ ప్లస్ క్రిజాక్ షేర్స్ ఒక 500 షేర్స్ ఉన్నాయి సార్. దాంతో పాటు ఓలా కూడా ఉన్నాయి. కొంచెం దాని గురించి చెప్పరా సార్? అవి లాస్ లో ఉన్నాయి సార్ ప్రెసెంట్. పరాసు ప్లస్ క్రిజాక్ లాస్ లో ఉన్నాయి. రైట్ అండి. ఆ రెండు కూడా ఇప్పుడు డిఫెన్స్ సెక్టార్లో కాస్త ఏ మూమెంట్ వచ్చినా కూడా బడ్జెట్ టైంలో కాస్త రికవర్ అవ్వచ్చు. ఆ రికవర్ అయినప్పుడు వాటి నుంచి ఎగ్జిట్ టైం మీరు బిఎల్లోకి షిఫ్ట్ అయ్యే ప్రయత్నం చేయండి. ఓలా ఎలక్ట్రిక్ విషయానికి వస్తే కాస్త పెరిగినప్పుడు ఎగ్జిట్ ఆపర్చునిటీని పరిశీలించారు. సార్, చాలా మంది మార్కెట్లో నష్టపోతూ ఉంటారు. సో ఈ ఏడాది నష్టపోకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బెటర్ అంటారు? ముఖ్యంగానండి ఇప్పుడు ఈ నూతన సంవత్సరంలో అందరికీ కూడా సంక్రాంతి మంచి సౌభాగ్యాన్ని అందించాలని కోరుకుంటున్నాం మనందరం. అలాగే మార్కెట్ మోసగాళ్ల బారిన పడకుండా ఉండటానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలండి. ముందుగా మనం ఎప్పుడు కూడా సెబీ రిజిస్టర్డ్ బ్రోకర్స్తో మాత్రమే డీల్ చేయాలి. అలాగే రికగ్నైజ్డ్ డీమ్యాట్ అకౌంట్స్ మాత్రమే మనం పొంది ఉండాలి. ఎవరైనా సరే వాట్సాప్ మెసేజ్ల ద్వారా ఏదైనా మీకు అధిక లాభాలను అందిస్తామని చెప్తుంటే ఆ ఆశకి పోయి గనక ముందుకెళ్తే వాళ్ళు స్క్రీన్ మీద రాంగ్ ప్రాఫిట్స్ వస్తున్నట్టు చూపించి విత్డ్రాయల్ ఆప్షన్ లేకుండా చేసేటువంటి ప్రమాదాలు చాలా మనం చూస్తున్నాం. ఇవన్నీ కూడా మనకి డిజిటల్ అరెస్ట్ పేరుతో ఎట్లా కొన్ని మోసాలు గతంలో జరిగినాయో స్టాక్ మార్కెట్లో కూడా ఇలాంటి మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఎవరైనా 100% లాభాల గ్యారంటీ, 500% లాభాల గ్యారంటీ అని చెప్తున్నారంటే వాళ్ళు పచ్చి మోసగాళ్ళని అర్థం. ఆ యొక్క ఫోన్ నెంబర్స్ అవి తీసుకుని సైబర్ క్రైమ్లో రిపోర్ట్ చేయండి తప్పితే దురాశకి పోవద్దు. రెప్యూటెడ్ డీమ్యాట్ అకౌంట్స్ మాత్రమే ఓపెన్ చేసుకుని రిజిస్టర్ స్టాక్ మార్కెట్ బ్రోకర్స్ ద్వారానే వెళ్తే ఇబ్బందులు ఉండవు. ఇది ఒక జాగ్రత్త. రెండోది, వీలైనంత వరకు డెరివేటివ్స్కి, ఆప్షన్స్కి, ఫ్యూచర్స్కి దూరంగా ఉంటూ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఆలోచనతో మంచి ఫండమెంటల్స్ ఉన్నటువంటి కంపెనీల్లోనే ఇన్వెస్ట్ చేస్తే ఇన్వెస్టర్స్ ఎక్కువ ప్రయోజనం చెందేటువంటి అవకాశం ఉంది. ఈ 2 జాగ్రత్తలు మాత్రం ఖచ్చితంగా ఈ సంవత్సరం పాటించమని చెప్పిన ఇన్వెస్టర్స్ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. రైట్, ఇంకా కాలర్ ఉన్నారు సార్. శ్రీధర్ గారు ఉన్నారు లైన్లో. శ్రీధర్ గారు. నమస్తే అండి. ఫార్మా 2008లో ఉంది సార్.
ఏ బ్యాంక్ అండి? 1230 సార్. మ్యాన్కైండ్ ఫార్మా. 2005లో ఉన్నాయండి. ఓకే. అరవిందో ఫార్మా 1230లో ఉన్నాయి సార్. ఓకే. ఈ ప్రస్తుతం వీటి పరిస్థితి ఉంచొచ్చు అంటారా, దీన్ని లేకపోతే ఇంకా యాడ్ చేసుకోవాలా లేకపోతే ఎగ్జిట్ అవ్వాలా సార్ వీటిలో? ఇప్పుడు మ్యాన్కైండ్ ఫార్మా, అరవిందో రెండు కూడా ఫండమెంటల్గా మంచి కంపెనీలే కానండి. బట్ ఫర్దర్గా అయితే కరెంట్ రేట్లో మీరు యాడ్ చేయకండి. ఎందుకంటే టెక్నికల్గా మనం చూస్తున్నప్పుడు మనకి ఖచ్చితంగా ఒక రన్ యొక్క సంకేతం అయితే ఏమీ లేదు. అటువంటి పరిస్థితుల్లో ఫర్దర్గా యాడ్ చేయకుండా ఇప్పటికే ఉన్న షేర్లను అయితే మీరు హోల్డ్ చేయండి. మ్యాన్కైండ్ ఫార్మా మీరు మామూలుగా ఒక 20% రిటర్న్ అట్లా వచ్చినప్పుడు మాత్రమే ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేస్తూ లాంగ్ టర్మ్ ఆలోచనతో హోల్డ్ చేయొచ్చు. ఈవెన్ అరవిందో కూడా 2 years హోల్డింగ్ ఆలోచనతో హోల్డ్ చేయండి. ఫ్రెష్ బయింగ్ అయితే కరెంట్ రేట్లో చేయకండి. రైట్, ఇంకో కాల్ రండి. గోపాలకృష్ణ గారు ఉన్నారు లైన్ లో. నమస్తే మేడం. అడగండి సార్. గ్రో 143 లో కొన్నాను. గ్రో అదానీ పవర్ 136 లో కొన్నాను. లారస్ ల్యాబ్స్ 350 లో కొన్నాను. ఓకే. ఈ మూడు హోల్డ్ చేయమంటారా అమ్మేయమంటారా సార్? లారస్ ల్యాబ్ మీరు ప్రాఫిట్లో ఉంటే మీరు అమ్మేయటం మంచిదండి కరెంట్ రేట్లో. లేకపోతే గ్రో అండ్ అదానీ పవర్ ఈ రెండు కూడా లాంగ్ టర్మ్ కోసం ప్రస్తుత రేట్లో మీకు ఉన్నటువంటి దాన్ని హోల్డ్ చేయండి. ఫర్దర్ యాడింగ్ అయితే చేయకండి. అలాగే లారస్ ల్యాబ్స్ గురించి చెప్పారు, అదానీ గురించి అడిగారు సార్. చెప్పానండి, అది కూడా అదానీ పవర్ కూడా హోల్డ్ చేయమని చెప్తున్నాను. రైట్, ఇంకో కాల్ రండి. గోపి గారు ఉన్నారు లైన్ లో. గోపి గారు అడగండి, మీ డౌట్ ఏంటో అడగండి. జీవీరావు గారు ఉన్నారు. గుడ్ మార్నింగ్ సార్. అది ఇప్పుడు యుఎస్ రష్యా ఇది వార్ బిల్డప్ అవుతుందండి, టెన్షన్స్ బిల్డప్ అవుతున్నాయి కదా. సో మన నిఫ్టీ మీద ఏమో ఎఫెక్ట్ ఉంటుందండి దానికి? ఇప్పుడు యుఎస్ రష్యా మధ్య ఏదైనా వారు లేదండి. వార్ జరుగుతుంది, రష్యా ఉక్రెయిన్ మధ్య ఉంది. దాన్ని ఆపే ప్రయత్నం చేస్తున్నారని చెప్తున్నారు. ఎవరు ఆపే ప్రయత్నం చేస్తున్నారు, ఎవరు ఎగదోస్తున్నారో అవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి ఆ పరిణామాలు. వాటి గురించి మనం ఎక్కువగా ఆలోచించకుండా మార్కెట్లో కొంచెం ఫండమెంటల్గా స్ట్రాంగ్గా ఉండేటువంటి కంపెనీల్లో పెట్టుబడి పెట్టి లాంగ్ టర్మ్ కోసం వెయిట్ చేయటం మనం చేయాల్సిన పని అండి. ఓకే, ఇంకో కాల్ రండి. వెంకట్ గారు ఉన్నారు లైన్ లో. వెంకట్ గారు గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సార్ బజాజ్ ఫైనాన్స్ 1000+ లో ఉన్నాను సార్, కొన్నాను. తర్వాత ఇన్ఫోసిస్ 1600 కొన్నాను సార్. ఇది అంటే 10% మైనస్ లో ఉన్నాను. అది ఇప్పుడు యావరేజ్ చేయమంటారా లేకపోతే ఇన్ఫోసిస్ ఏమైనా ఎగ్జిట్ అవ్వాలా? అంటే రిజల్ట్స్ ఎలా వస్తున్నాయో తెలియట్లేదు కదా, అందుకుంటే. ఓకే అండి, ముందుగా బజాజ్ ఫైనాన్స్ విషయానికి వస్తే నిజానికి బజాజ్ ఫైనాన్స్ చాలా ఆశ్చర్యకరంగా బిలో 1000 రూపీస్ రావటం మొదలుపెట్టి ఆ తర్వాత ఆ ఫాల్ అలా కంటిన్యూ అయ్యి అరౌండ్ 940 రూపీస్ రేంజ్లో స్టెబిలైజ్ అయింది. అయితే కరెంట్ రేట్ నుంచి కూడా మీరు మరికొన్ని షేర్లు యాడ్ చేసే ప్రయత్నం అయితే చేయొచ్చు అండి. ఇక్కడి నుంచి బజాజ్ ఫైనాన్స్ ఒక 2 years టైంలో మీకు రీజనబుల్ రిటర్న్స్ ఇచ్చే అవకాశం ఉంది. గుర్తుపెట్టుకోండి, మన 2026లో మార్కెట్లో లార్జ్ క్యాప్ స్టాక్స్లో కూడా విపరీతమైన రిటర్న్స్ వస్తాయని ఎక్స్పెక్ట్ చేయకండి. బట్ రీజనబుల్ అప్రిసియేషన్ కంటే ఒక 12 to 15% రిటర్న్ మాత్రమే ఆశిస్తూ మనం ఇన్వెస్ట్ చేసే ఆలోచన చేస్తే ఇబ్బంది ఉండదండి. ఇన్ఫోసిస్ విషయానికి వస్తే మీరు అనేది కరెక్ట్ అండి, మార్కెట్ ఫలితాలు ఎలా ఉంటాయో కరెక్ట్గా ఎవరికీ తెలియదు. అయితే మనకి ఇప్పుడు ఇన్ఫోసిస్ ఫలితాల తర్వాత కూడా షేర్ ఎలా ఉండొచ్చు అంటే హెచ్సిఎల్ టెక్ ఒక ఉదాహరణ. హెచ్సిఎల్ టెక్ ఫలితాలు రీజనబుల్గానే ప్రకటించడం జరిగింది, మంచి ఫలితాలే అయినప్పటికీ కూడా స్టాక్ ప్రైస్ ఆశించిన స్థాయిలో పెరగలేదు. అలాగే ఓవరాల్గా కూడా ఐటీ సెక్టార్ కూడా 2026లో అవుట్ పర్ఫార్మ్ చేసే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. అందుకని చెప్పి మీరు ఒకవేళ రిస్క్ అప్టైట్ తక్కువగా ఉందని మీకు అనిపిస్తే మీకే ఇన్ఫోసిస్ నుంచి ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేయటం మంచిదండి. అలా కాదు నేను టెంపరీగా వచ్చేటువంటి ఫాల్ తట్టుకోగలుగుతాను అనుకుంటే కనీసం ఒక 2 సంవత్సరాలన్నా హోల్డ్ చేసే ఆలోచన ఉంటే మాత్రం ఇన్ఫోసిస్ నిరభ్యంతరంగా హోల్డ్ చేయొచ్చు అండి. రైట్, ఇంకో కాలర్ అండి. లక్ష్మి గారు ఉన్నారు లైన్ లో. లక్ష్మి గారు నమస్తే మేడం. నమస్తే సార్. నమస్తే మీ అందరికి థ్యాంక్ యూ. చెప్పండి అమ్మా. ఓకే, నా దగ్గర టాటా స్టీల్ ఉన్నాయండి 600 షేర్స్ 173 యావరేజ్ లో. నేను దీన్ని ఎక్కడ సెల్ చేసుకోవాలండి? అలాగే ఫ్రెష్ గా నెట్వర్క్ టెక్నాలజీస్ కోఫోర్జ్ తీసుకొచ్చాను. టాటా స్టీల్ ఉన్నాయి ప్రస్తుతానికి. టాటా స్టీల్ తర్వాత ఇంకోటి ఏమన్నారమ్మా? నెట్వర్క్ కోఫోర్జ్ ఫ్రెష్ గా తీసుకొచ్చండి. రైట్ అమ్మా. టాటా స్టీల్ విషయానికి వస్తే మాత్రం మీరు అసలు అది అమ్మాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయితే డెఫినెట్గా హోల్డ్ చేయండి. మీకు ఏదైనా ఆర్థికపరమైన అవసరం ఉండి మనకు కావాలి అనుకుంటే తప్పితే
ప్రాఫిట్ బుక్ కూడా చేయొద్దు. దీన్ని లాంగ్ టర్మ్ కోసం మీరు డెఫినెట్గా హోల్డ్ చేయండి. లేకపోతే నెట్వర్క్ కానీ నెక్స్ట్ కోఫోర్జ్ కానీ ఫ్రెష్ బయింగ్ చేయొచ్చా అంటే ప్రస్తుత రేట్లో ఫ్రెష్ బయింగ్ని అయితే అవాయిడ్ చేయండి. మార్కెట్లో ఏదైనా టెక్నాలజీ షేర్లు ఇంతకుముందే నేను చెప్పినట్టుగా 2026లో పెద్దగా అవుట్ పర్ఫార్మ్ చేయకపోవచ్చమ్మా. వీటి నుంచి మీరు చాలా మోడెస్ట్ రిటర్న్స్ మాత్రమే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కాబట్టి వీటిలో ఫ్రెష్ బయింగ్కి దూరంగా ఉంటమే మంచిది. రైట్, ఇంకో కాల్ రండి. కృష్ణ గారు ఉన్నారు లైన్లో. కృష్ణ గారు నమస్తే అండి, నా పేరు వీరకృష్ణ, నేను ఖమ్మం జిల్లా నుంచి మాట్లాడుతున్నాను. నమస్తే సార్, బాగున్నారా సార్? నమస్తే అండి, చెప్పండి. నేను కొత్తగా నేర్చుకుంటున్నానండి షేర్ మార్కెట్. ఈక్విటీలో కొత్తగా అడుగు పెట్టాను. ఫోర్స్ మోటార్స్ కొన్నాను, నెక్స్ట్ వచ్చేసి సుజలాన్ ఎనర్జీ కొన్నాను. బాగా లాభాలు వచ్చాయండి. పిల్లల కోసం వాటిని నేను ఒక 5 years 10 years ఉంచుకుందాం అనుకుంటున్నాను. వాటికి ఆ స్ట్రెంగ్త్ ఉందా లేదా? ఒక విషయం చెప్తానండి, మామూలుగా మీరేనే కాదు చాలా మంది పిల్లల భవిష్యత్తు కోసం చెప్పి మేము షేర్ కొని దాన్ని 5 ఏళ్ళు 10 ఏళ్ళు ఉంచుతామంటున్నారు. అటువంటి ఆలోచన అసలు పెట్టుకోకండి. ఫస్ట్ పాయింట్, మనం ఏంటంటే ఏదైనా సరే ఇది ఒక గోల్డ్ సిల్వర్ ల్యాండ్తో లేకపోతే ఒక ల్యాండో కాదు, అసెట్ క్లాస్. ఈక్విటీ మార్కెట్లో ఎప్పుడు కూడా మనం గమనిస్తూ మార్కెట్ని ప్రతి క్వార్టర్ ఫలితాలని కూడా మనకి మంచి ప్రాఫిట్స్ వచ్చినప్పుడల్లా ప్రాఫిట్ బుక్ చేసుకోవటం ఒక అలవాటుగా చేసుకోండి. ఇది నూతన సంవత్సరంలో మీరు పాటించాల్సినటువంటి తప్పనిసరిగా పాటించాల్సిన ఒక మంచి విన్నింగ్ స్ట్రాటజీ. ఇది ఒక గొప్ప విన్నింగ్ టిప్ అని చెప్తాను. మీరు ఒక చిన్న ఉదాహరణ తీసుకోండి. ఇప్పుడు పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ షేరు సంవత్సర కాలంలో 4 సార్లు మీకు అబౌవ్ 400 రూపీస్కి వెళ్ళింది. మళ్ళీ ఇప్పుడు 360 రూపాయలు ట్రేడ్ అవుతుంది. ఎవరైతే అట్లా ప్రాఫిట్లో ఉన్నప్పుడు ప్రాఫిట్ని తీసుకుని మళ్ళీ తగ్గినప్పుడు ఇన్వెస్ట్ చేస్తూ అట్లా 3-4 టైమ్స్ ప్రాఫిట్ బుకింగ్ చేసుకున్నారో వాళ్ళే అద్భుతమైన ఫలితాలను పొందారు. మీరు అడిగినటువంటి సుజలాన్ విషయంలో కూడా సుజలాన్ షేరు 70 రూపాయలకి వెళ్ళినప్పుడే అమ్మకుండా మళ్ళీ 48 వచ్చినప్పుడు తగ్గినాక ఇంకా కూడా దాన్నే నేను అంటిపెట్టుకుని ఉంటా ఇంకో 5 ఏళ్ళు అని అంటున్నారు. కానీ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనకి ఏ షేర్ మీద ప్రత్యేకమైన ప్రేమ అనవసరం, మీ యొక్క డబ్బు మీదే మీకు ప్రేమ ఉండాలి. కాబట్టి మీరు దాని మీద ఒక టార్గెట్ పెట్టుకోండి. 20% రిటర్న్ కావాలనుకున్నారు అనుకోండి, ఆ 20% రిటర్న్ 3 నెలలు వస్తే 3 నెలలు అమ్మేయండి, 6 నెలలు వస్తే 6 నెలలు అమ్మేసేయండి. కంటెంట్మెంట్తో ఎవరైతే ప్రాఫిట్ బుకింగ్ హ్యాబిట్గా చేసుకుంటారో వాళ్ళు మార్కెట్లో లాభాలను చూస్తారు. అలా కాని వాళ్ళు ఆ రోజు అమ్ముంటే నాకు లాభం వచ్చేది అనేటువంటి ఒక స్టేట్మెంట్లకే పరిమితం అవుతారు. అందుకని రియల్గా లాభాలు స్వీకరించాలనుకుంటే మాత్రం ఈ యొక్క స్ట్రాటజీని ఫాలో అయితే మీకు మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. సార్, గోల్డ్ అండ్ సిల్వర్ విషయానికి వస్తే రికార్డ్ స్థాయికి అవి చేరుకున్నాయి. సో ఈ రోజు చూస్తే సిల్వర్ కూడా 3 lakhs దాటింది. సో ఆల్రెడీ పొజిషన్లో ఉన్న వాళ్ళు ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవచ్చు అంటారా, లేకపోతే వెయిట్ చేస్తే బెటర్ అంటారా? అయితేనమ్మా నేను ఒక్కసారి ఇప్పుడు ఎవరైతే 60,000 70,000 లేదా బిలో 1 lakhలో మన రికమెండేషన్ మీద ఇప్పటికే సిల్వర్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళకి నేనైతే మాత్రం అరౌండ్ 3 lakhsలో ఫస్ట్ ఒకసారి ప్రాఫిట్ బుక్ చేసుకోమని చెప్తాను. ఒకసారి ప్రాఫిట్ బుక్ చేసుకుని మళ్ళీ అరౌండ్ 240-250కి వచ్చినప్పుడు సిల్వర్లో మళ్ళీ ఎంటర్ అయ్యే ప్రయత్నం చేయొచ్చు. లేకపోతే గోల్డ్ విషయానికి వస్తే గోల్డ్ ఇప్పుడు కూడా అమ్మాల్సిన అవసరం లేదు. మనకి ఖచ్చితంగా ఏదన్నా డబ్బు అవసరం ఉంటే తప్పితే ఇక్కడి నుంచి కూడా గోల్డ్ మరింత పెరిగేటువంటి అవకాశాలే ఉన్నాయి. ప్రపంచంలో సుస్థిర శాంతి నెలకొంటుందనేటువంటి ఆశ కానీ లేకపోతే బంగారం రేట్లో ఒక డౌన్ఫాల్ వస్తుందని కానీ అటువంటి అభిప్రాయాలు అయితే మనకి నిజానికి కనిపించట్లేదు. ఈ పరిస్థితుల్లో ఈ బంగారంలో ఇప్పటికే పెట్టిన పెట్టుబడులను కొనసాగించడమే మంచిది. ఫ్రెష్గా బై చేయాలనుకునే వాళ్ళు మాత్రం కాస్త తగ్గినప్పుడు బై చేయటం మంచిదమ్మా. అలాగే ప్రజెంట్ సినారియోలో మీరు ఇన్వెస్టర్స్కే కానీ ట్రేడర్స్కే కానీ ఇచ్చే సజెషన్స్ ఏంటి సార్? అంటే ప్రధానంగా ఏంటంటే మనకి గోల్డ్ అండ్ సిల్వర్ విషయానికి వస్తున్నాం, బాగా తగ్గినప్పుడు అంటే ఇక్కడి నుంచి ఒక 10% అబోవ్ కన్నా ఫాల్ అయితేనే ఫ్రెష్ బయింగ్ గురించి ఆలోచించమని చెప్తాను. ఈక్విటీలో 2026లో రీజనబుల్ రిటర్న్స్ మాత్రమే ఉంటాయన్న వాస్తవాన్ని గ్రహించి ఓన్లీ ఫండమెంటల్గా స్ట్రాంగ్గా ఉండి వాల్యుయేషన్ కంఫర్ట్ ఉన్న షేర్లోనే మాత్రమే ఇన్వెస్ట్ చేస్తూ తర్వాత రాంగ్ టిప్స్కి తర్వాత ఎవరో చెప్పారని చెప్పి దురాస్కి పోయి రాంగ్ స్కీమ్స్ ఇన్వెస్ట్మెంట్లో డబ్బును పెట్టి వాళ్ళ యొక్క అమూల్యమైనటువంటి సంపదను పోగొట్టుకోవద్దని చెప్పి నేను చెప్తాను.